3 చూపించాను కదా, అవి నావండి. ఇప్పుడు మా అయితే ఇలా ఇచ్చేసాను అనమాట. ఇలా అక్కడక్కడ బుక్ చూసి నేర్చుకున్నాను కాబట్టి కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపించింది అనమాట. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. మార్నింగ్ అయితే ముందుగానే లేచానండి. వ్లాగ్ స్టార్ట్ చేయడం మాత్రం 6:30కి అయితే స్టార్ట్ చేశారనమాట. ముందు రోజు అయితే దోసపిండికి అయితే వేశానండి. దోసపిండి అంతా కూడా చాలా బాగా పొంగిపోయిందనమాట. పొంగి కింద పడుతుందేమో అని చెప్పేసి ఇంకా గబగబా ఇంకా మూత తీసేసి వేరే గిన్నెలోకి ట్రన్ చేస్తూ ఉన్నాను, బాగా కలిపేసి. ముందుగా నేను కలిపేస్తూ ఉంటేనే కింద పడిపోతూ ఉందండి. కింద పడిపోతుందని చెప్పేసి కొంచెం పిండిని ఒక గిన్నెలోకి తీసేసి తర్వాత కలిపేసి అంతా కలిపేసి దోశలు వేసుకోవడానికి కొంచెం గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకున్నానండి. తీసి పెట్టేసుకొని మిగతా అదంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇవాళ వ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నటువంటి పనులైతే మీతో షేర్ చేసుకున్నానండి. ఆ పనులలో భాగంగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే నేర్చుకొని నేను ఎలా వేశాను అనేది ఈ వీడియోలో అయితే లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి. అలాగనే నేను ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకొని బ్లౌజులు కూడా స్టిచ్ చేశానని చెప్పాను కదండి. ఆ బ్లౌజులు కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తూ ఉన్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. దోసపిండిని అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా సాల్ట్ అలాగనే సోలా పొడి వేసేసి కలిపేసి పక్కన పెట్టేశానండి. దోసపిండి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే ఇంకా చట్నీ చేస్తున్నాను అనమాట. చట్నీలోకి పుట్నాల చట్నీ అయితే చేస్తూ ఉన్నాను. పుట్నాల చట్నీ చాలా బాగుంటుందండి ఈ దోశలలోకి. ఇంతకు ముందు అయితే ఈ పుట్నాల చట్నీ అయితే షేర్ చేశానండి. ఇప్పుడు ఏమీ షేర్ చేయలేదు, ఓన్లీ తిరువాత పెట్టేశాను అనమాట. ఇంకా పుట్నాల చట్నీ పట్టేసి మిక్సీలో ఇంకా మిక్సీ పట్టేసి అలాగనే చట్నీ అన్నీ రెడీగా పెట్టేసిన తర్వాత 7కి మాకు ఎండ వస్తుందన్నమాట. మీకు చెప్పాను కదా ఉత్తరం దిక్కున వస్తుంది ఎండ అని చెప్పేసి. ఆ ఉత్తరం దిక్కు నుండి సూర్యకిరణాలు మార్నింగే ఇంటి మీద పడుతూ ఉంటాయి. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఆ సూర్యకిరణాలు కొద్దిసేపు చూసేసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసానండి. పిల్లలకు స్కూల్ ఉంటుంది కాబట్టి మనం తాపీగా కూర్చొని సూర్యకిరణాలు చూడలేం కాబట్టి ఇంట్లోకి వచ్చేసి ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నాను. అప్పటికే టైం వచ్చేసి 7 అయిందనమాట. 7:15, 7:30 అయిందండి. ఇంకా పాపకు స్కూల్కు టైం అవుతుందని చెప్పేసి ఇంట్లోకి వచ్చి దోశలు అయితే వేస్తూ ఉన్నాను. దోశ పిండిలో అయితే నేను ఇక్కడ క్యారెట్ తురుము అయితే యాడ్ చేశానండి. క్యారెట్ తురుము వేయడం వల్ల చాలా బాగుంటాయి దోశలు అనేవి. పిల్లలు క్యారెట్ కొందరు ఇష్టంగా తింటారు, కొందరు ఇష్టంగా తినరు కాబట్టి క్యారెట్ తురుము అయితే ఖచ్చితంగా వేస్తూ ఉంటానండి. అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న క్యారెట్లన్నీ అయిపోవాలని చెప్పేసి. మన ఆరోగ్యానికి ఇలా క్యారెట్ తురుము కూడా చాలా మంచిదండి. మనం మార్నింగ్ ఇలా క్యారెట్ తురుము పిల్లలకి ఇస్తే మనకు కూడా చాలా మంచిది అనమాట. మన కళ్ళకు కానీ మన హెల్త్కి కానీ చాలా చాలా హెల్తీ అనమాట. నార్మల్ దోశలు ఎప్పుడు వేయనులేండి, ఎప్పుడో ఒకసారి వేస్తూ ఉంటాను. ఇలా క్యారెట్ తురుము లేకుంటే బీట్రూట్ తురుము ఇలాంటివన్నీ కలిపేస్తూ దోశలన్నీ వేస్తూ ఉంటాను. లేకపోతే మిల్లర్స్ దోశలైనా వేస్తూ ఉంటాను అనమాట. ఇంకా నేను ఇక్కడ దోశ అయితే వేసిచ్చానండి. ఫస్ట్ దోశ అయితే కొంచెం మధ్యలో అయితే రాలేదని చెప్పేసి పెన్నం పైన కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్తో రుద్దితే మళ్ళీ నెక్స్ట్ దోశ అయితే బాగా వస్తుందండి. కాబట్టి నేను ఫస్ట్ ఇలా ఆయిల్ వేసేసి ఆనియన్ రుద్దేసి దోశ అయితే వేస్తూ ఉన్నాను. మీరు కూడా ఎప్పుడైనా దోశలు రానప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్తో బాగా రుద్దేయండి. బాగా రుద్దేసిన తర్వాత అయితే దోశలు వేయండి, చాలా బాగా వస్తుందన్నమాట. ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుందండి మీకు. దోశ వేస్తున్నానని పిల్లలైతే ఎగ్ దోశ అడిగారండి. ఎగ్ దోశ ఇంకా వేస్తూ ఉన్నాను అనమాట. దోశ వేసిన తర్వాత ఎగ్ అంతా వేసిన తర్వాత స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా కారం పొడి, కొద్దిగా సాల్ట్ అయితే వాటిపైన స్ప్రింకిల్ చేస్తానండి. అలా స్ప్రింకిల్ చేయడం వల్ల మనకు ఎగ్ దోశ అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగా ఉంటుందన్నమాట ఈ ఎగ్ దోశ అనేది. మామూలుగా కారం పొడి చల్లుకుంటూ ఉంటారు, అంటే నార్మల్ కారం పొడి కాదు, కొబ్బరి పొడి చల్లుకుంటూ ఉంటారు. నేనైతే ఓన్లీ ఒట్టిగా కారం పొడి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసి దోశపిండి అయితే వేస్తానన్నమాట. దోశలు అయితే వేస్తానన్నమాట. చాలా బాగా ఇష్టంగా తింటారండి. దోశ చూడండి అంటుకోకుండా ఎంత బాగా వచ్చేసిందో మీ ముందే వేశాను కదండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. దోశ వేసేసి పిల్లల్ని పంపించిన తర్వాత లంచ్లోకి సిరాకు తాలింపు అయితే పెట్టానండి. సిరాకు తాలింపు మనం ఈజీగానే చేసేయచ్చండి. సిరాకు తాలింపు అనేది ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. కాకపోతే సిరాకు తెచ్చి ఆకులన్నీ తీసుకొచ్చి ఆకుకూరలన్నీ తీసుకొని వచ్చి వాటిని ఒలిచి మనం చేయాలంటే చాలా కష్టం అండి. నేను ఇక్కడ 3 కట్టల సిరియా ఆకుని తీసుకొని వచ్చిన తర్వాత వాటిలో వేర్లన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఫస్ట్ అవి పక్కన పెట్టేసిన తర్వాత వాటిలో కొంచెం గడ్డి గాద అంతా ఉంటుంది కదండి, వాటన్నీ ఏరేస్తూ ఉన్నాను. అలాగనే మనకు
కాడలు ఎక్కువ లావుగా ఉండేవి కూడా కొద్దిగా ఉడకనట్టుగా ఉంటాయని చెప్పేసి వాటిని కూడా తుంచేసి పక్కన వేస్తూ ఉన్నాను అనమాట. అవి తుంచేసిన తర్వాత నేను కట్ట తీసేసుకొని అంతా సన్న ముక్కలా కట్ చేస్తూ ఉన్నానండి. ఇలా కట్ చేయడం వల్ల మనము ఆకుకూరలు అనేవి తొందరగా కట్ చేసినట్టుగా ఉంటుంది, మనకు కూడా టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ఇలా మీరు కూడా ఆకుకూరలు తెచ్చినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఆకుకూరలు తెచ్చిన వెంటనే వేర్లన్నీ కట్ చేసి వాటిని ఆకులు అలములు అన్నీ తీసేసి ఏరేసిన తర్వాత అయితే ఇంకా మనము మామూలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఆకుకూరను సన్నగా కట్ చేసుకుంటే తొందరగా పని అవుతుంది, ఈజీగా ఉంటుందండి. ఆకుకూరలు అనేవి కొంచెం మనకు కూడా ఆకుకూరలే ఇవన్నీ ఒలుచుకోవాలి అనే టెన్షన్ లేకుండా గబగబా అవుతుందండి పని అనేది. ఆకుకూరలు ఎంత ఆరోగ్యకరమో అంత టైం టేకింగ్ ప్రాసెస్గా ఉంటుందన్నమాట ఇవి ఆకుకూరలన్నీ తీసేసరికి. కాబట్టి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట మీకైతే. ఇంకా ఆకుకూరలన్నీ నేను కట్ చేస్తూ ఉన్నానండి, అన్నీ ఒకటేసారి పెట్టేసుకొని 3 కట్టలు అయితే తీసుకొచ్చాను కదండి, 3 కట్టలు కట్ చేసుకుంటూ ఉన్నానమాట. వాటిలో గడ్డి గాద అంటే అలాగనే పండిపోయిన ఆకులు పుచ్చిపోయిన ఆకులు అన్నీ ఏరేసుకున్న తర్వాతనే మనం ఈ ప్రాసెస్ అయితే మొదలు పెట్టాలండి. లేకపోతే మళ్ళీ వాటిని ఏరాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఆకుకూర అంతా చాలా సింపుల్గా కట్ చేసి పక్కన పెట్టేశానండి. ఇలా చేస్తే మనకు టైం ఒక 15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. మనం ఆకుకూరలు అన్నీ తీసి ఒలుచుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది కదండి. కాబట్టి ఆ టైం సేవ్ అవ్వడానికి నేను ఇలా టిప్ అయితే చెప్పానమాట. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆకుకూర అంతా వచ్చేసిన తర్వాత ఇంకా వాటిలో వాటర్ వేసేసి కల్లుప్పు అయితే వేసేసానండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఫాలో అయిపోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు మీ ముందుకైతే వచ్చేసానండి. మీ ముందుకు వచ్చేసి చాలా రోజులు అయిపోయింది కదా, కాబట్టి మీ ముందుకు అయితే వీడియో రూపంలో వచ్చేసానండి. వీడియో రూపంలో అంటే ఈరోజు మహిళా దినోత్సవం కదండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా అందరికీ, మన ఆడవాళ్ళందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వీడియో వచ్చేసి నేను నా చేతులతో యూట్యూబ్లో చూసి నేర్చుకొని నా బ్లౌజులకు నేను వర్క్ వేసుకున్నానండి, ఎంబ్రాయిడరీ వర్క్ అంటే మగ్గం వర్క్ అనమాట. అవి మీకు చూపించడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదండి, మహిళా దినోత్సవం రోజు మనకు ఇన్స్పైర్గా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజులన్నీ తీసుకొని వచ్చాను, అదే మగ్గం వర్క్ బ్లౌజులు. ఈ మగ్గం వర్క్ బ్లౌజులన్నీ నేను నా చేతులతో యూట్యూబ్లోనే చూసి నిదానంగా నేర్చుకొని ఒక్కొక్కటిగా అన్నీ నేర్చుకొని వేసుకున్నాను అనమాట. నా బ్లౌజులు మా అత్త బ్లౌజులు కొన్ని ఉన్నాయి, వీటిలో నా బ్లౌజులు తక్కువలేండి, మా అత్త బ్లౌజులే ఎక్కువ ఉన్నాయి. నేను నా బ్లౌజులు వేసుకోవాలంటే బద్ధకంగా ఉంటారనమాట. ఎవరైనా మన బ్లౌజులు మనం కుట్టుకోవాలన్నా కూడా బద్ధకంగా ఉంటారండి. వేరే వాళ్ళ బ్లౌజుల మీద ఇంట్రెస్ట్గా చూపిస్తూ ఉంటారు, స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కానీ ఇలా మగ్గం వర్క్ వేసేవాళ్ళు కానీ. మన బ్లౌజులు ఇంట్లో బ్లౌజులు కుట్టుకోవాలంటే చాలా బద్ధకంగా ఉంటారు. ఇప్పుడు బ్లౌజులు అయితే చూపిస్తానండి. ఒక శారీకి అయితే కట్ వర్క్ వేసుకున్నాను, ఇంకా మిగతావన్నీ కూడా బ్లౌజులు ఉన్నాయి. ఒక 8 బ్లౌజుల దాకా వేసినట్టే ఉన్నాను. 3 మగ్గం వర్క్ బ్లౌజులు అయితే మా ఫ్రెండ్కి అయితే వేసిచ్చానండి. తను అడిగింది అనమాట, మగ్గం వర్క్ నేర్చుకున్నావు కదా వేసేవి అంటే, తనకు 3 మగ్గం వర్క్ బ్లౌజులు అయితే వేసిచ్చానండి. ఇంకా మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మగ్గం వర్క్ అయితే ఎత్తి పెట్టేశానండి. ఎందుకంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి. టైం టేకింగ్ ప్రాసెస్ అలాగనే మనకి ఇంట్లో పిల్లలు సంసారం ఇవన్నీ చేసుకోవాలంటే చాలా కష్టం అండి. కాబట్టి పైన పెట్టేశాను అనమాట మగ్గం వర్క్ ఫ్రేమ్ అంతా తీసేసి. ఇంకా యూట్యూబ్ మీద పడ్డానండి. యూట్యూబ్లో సక్సెస్ వచ్చేంత వరకు వీడియోస్ పెడదామని చెప్పేసి పెడుతూ ఉన్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు మోర్ వీడియోస్ చేయాలనిపిస్తుంది, అలాగనే నాకు ఇన్స్పైర్గా ఉంటుంది అనమాట. లైక్స్ వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి, నేను కూడా ఇంకా మంచిగా విషయాలు షేర్ చేసుకోవాలని చెప్పేసి నా వీడియోస్ అన్నీ న్యాచురల్గా ఇంట్లో ఇల్లాలు ఎలా ఉండాలి, ఆ వంటలు ఎలా చేసుకోవాలి, మంచి రెసిపీస్, మంచి ఆరోగ్యకరమైన రెసిపీస్ని నేను షేర్ చేస్తూ ఉంటాను. ముందు వీడియోస్లలో కూడా చూశారు కదండి నన్ను. మీకు ఎలా అనిపించింది నా వీడియోస్ అన్నీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. లైక్ వల్ల మన వీడియోస్ అన్నీ కూడా ఇంకొంతమందికి రీచ్ చేయడానికి సపోర్ట్ చేస్తుందండి యూట్యూబ్ అనేది. కాబట్టి ఒక చిన్న లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు మగ్గం వర్క్ అయితే చూపిస్తాను, చూడండి. ఇది ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇదంతా కుందన్ వరకు. అప్పట్లో ఇది ఒక 3 ఇయర్స్ అయిందనమాట అది వేసుకొని కూడా. అప్పట్లో ఇది ముత్యం వర్క్ అంటూ ఉంటారనమాట. ఆ ముత్యం వర్క్ని అయితే ఇలా బ్లౌజ్కి వేసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి ఎలాంటి చీరలోది కాదు, ఓన్లీ మనం నార్మల్గా ఆ పట్టు తెచ్చుకుంటూ ఉంటాం కదా, మంచి రేట్ పెట్టేసి అప్పట్లో అయితే తెచ్చేసుకొని నేను ఇక్కడ
హ్యాండ్స్కు అంతా బ్లౌజ్కి మగ్గం వర్క్ అయితే స్టిచ్ చేసుకున్నానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి 3 చీరలకైతే నాకు సరిపోతుంది. 2 శారీస్కి అయితే నాకు ఈ బ్లౌజు అవైలబుల్గా బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి ఇలా మగ్గం వర్క్ అయితే చేసుకున్నానండి. ముత్యాలు కాబట్టి ఏ దాని మీదకైనా సెట్ అయిపోతాయండి. ఇవన్నీ కుందన్స్, వైట్, రెడ్, గ్రీన్ అన్నీ పెట్టేశానండి. అన్నీ పెట్టడం వల్ల ఒక 4-5 చీరలకైతే బాగా సెట్ అయిపోతుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ అయితే ఇలా ఉంటాయి, చూపించాను కదండి. అంత ఇలా ఉంటుంది. ఇది కొంచెం కరువులాగా ఇలా కొంచెం కరువులాగా పెట్టేసుకొని నేను బ్లౌజు స్టిచ్ చేసుకున్నాను అన్నమాట. చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ వచ్చేసి. అంతా లుక్ అంతా ఇలా ఉంటుంది. ఇది ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చేసి షుగర్ బీడ్స్తో కుట్టేశాను. ఫస్ట్ షుగర్ బీడ్స్తో కుట్టేసి ఇలా కుందన్ అయితే పెట్టేశాను అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి 2 చీరల మీదకి అయితే సరిపోతుంది, నాకు సెట్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఎందుకంటే గ్రీను అలాగనే ఇదేంది మెరూన్ రెడ్ కాబట్టి అన్ని చీరల మీదకి సెట్ అయిపోతుందని ఇలా వేసుకున్నాను అనమాట. ఈ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టేసుకున్నాను, అంటే కిందికి అనమాట. కిందికి పెట్టేసుకొని హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చేసాను. ఓన్లీ ఇలా లైన్స్ వేసేసి ఇలా కుందన్స్ అయితే అతికిచ్చేసాను. వాటిపైన చైన్ స్టిచ్ అయితే వేసేసాను అనమాట. అక్కడక్కడ కుందన్స్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇదొక బ్లౌజు. ఇదొక బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి. అన్ని చీరల మీదకి సెట్ అయ్యేటట్టుగా స్టిచ్ చేసుకున్నానండి. ఎందుకంటే స్టిచ్చింగ్ అంతా మన చేతిలోనే ఉంది కాబట్టి ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు మనము. ఇదొక బ్లౌజ్ అనమాట. ఇది కొంచెం హెవీగా ఉంటుందండి. ఇది ఫస్ట్ నేను స్టార్టింగ్ అప్పుడు ఫస్ట్ జాకెట్ అనమాట స్టిచ్ చేయడము. ఇది కొంచెం దగ్గరికి రావాలి కదండి. ఇది ఫస్ట్ ఇలా స్టార్ట్ చేయడం అనమాట, ఇలా స్టిచ్ చేయడము. అందుకనే అలా వచ్చిందండి. ఎలా వస్తే ఏంటండి, మనం జాకెట్ అనేది కొంచెం బాగా చేసుకున్నామా లేదా అనేది మనకు కావాలి. నేనైతే నా జాకెట్లను ఇలా స్టిచ్ చేసుకొని మురిసిపోతూ ఉంటాను. దీనికైతే కొంచెం ఫుల్ వర్క్ చేశానండి. హ్యాండ్స్కి అయితే ఇలా వేసాను అనమాట. చూపిస్తా. ఇలా వేసాను అనమాట హ్యాండ్స్కి అయితే. మధ్యలో లైన్ వచ్చేసి కొంచెం హెవీగా పెట్టాను. అటు సైడ్ ఇటు సైడ్ అయితే కొంచెం హెవీ లేకుండా అట్లా జమ్కీలు అయితే అతికిచ్చేసాను అనమాట. ఈ హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇలా ఇవన్నీ పెట్టేశాను అనమాట. ఇవన్నీ పెట్టడం వల్ల చాలా లుక్ బాగా అనిపిస్తుంది అనమాట. ఇదొక జాకెట్ అండి. ఈ జాకెట్ వచ్చేసి ఓన్లీ మిర్రర్ వర్క్తో నేను కుట్టేశాను. ముందు 3 చూపించాను కదా, అవి నావండి. ఇప్పుడు మా అత్తవన్నమాట. మా అత్త జాకెట్ కూడా మగ్గం వర్క్ వేసాను అనమాట. ఆ జాకెట్ అయితే చూపిస్తూ ఉన్నాను. ఈ జాకెట్లను కూడా నేను ఇలా డిజైన్ చేసుకున్నానండి. మిర్రర్ వర్క్, సింపుల్ వర్క్, కాకపోతే కొంచెం హెవీగా ఉంటుంది. మనము ఫస్ట్లోనే ఎక్కువ హెవీగా మనం నేర్చుకోలేం కాబట్టి సింపుల్గా నేర్చుకోవాలని చెప్పేసి సింపుల్ వర్క్లో అయితే స్టార్ట్ చేశానండి. సింపుల్ వర్క్తో స్టార్ట్ చేశాను అనమాట. ఇదంతా మిర్రర్ వర్క్, అక్కడక్కడ మిర్రర్ అతికిచ్చేసాను. ఇంకా ఇక్కడ హ్యాండ్స్ అనమాట. ఇవి హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టేసుకుంది మా అత్త అయితే. మా అత్త కూడా మగ్గం వర్క్ జాకెట్లు అయితే వేసుకుంటుందండి పట్టు చీరల మీదకి. కాబట్టి నేను ఇలా మగ్గం వర్క్ జాకెట్ అయితే స్టిచ్ చేసి ఇచ్చేసాను మా అత్తకైతే. ఇదొక జాకెట్. ఇంకా నెక్స్ట్ ఈ జాకెట్ అండి. ఈ జాకెట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా లుక్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇదంతా ఇలా స్టిచ్ చేశాను, ఇలా డిజైన్ చేశాను అనమాట కుందన్స్తో. ఇలా కుందన్స్ ప్రాక్టీస్ అయింది కాబట్టి ఇక్కడ నీట్గా వచ్చేసిందండి నాకు. ఇంతకుముందు నా జాకెట్ అయితే ప్రాక్టీస్ కాలేదు కాబట్టి కొంచెం బాగా లేకుండా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ప్రాక్టీస్ అయింది కాబట్టి బాగా లుక్ అనేది బాగా అనిపించిందండి. ఇలా అక్కడక్కడ బుట్టీస్ అయితే ఇలా ఇచ్చేసాను. ఇంకా హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చేసాను అనమాట. అలాగనే ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా చిన్నగా పెట్టేశాను అనమాట. ఇదొక జాకెట్. అన్నీ కూడా హెవీగా ఏముండవండి,
నార్మల్గా సింపుల్గా ఉంటాయన్నమాట. ఈ జాకెట్ వచ్చేసి చాలా ఫేవరెట్ అండి నాకైతే, ఎందుకంటే బాగా నీట్గా కుదిరింది. అలాగనే లుక్ వైజ్ కూడా ఎక్కడా కూడా వీటికి కుందన్స్ అనేవి లేదండి. ఓన్లీ చెమ్కీలు మాత్రమే పెట్టేశాను. చాలా అంత థ్రెడ్ వర్క్ మాత్రమే ఉందన్నమాట. ఈ జాకెట్ వచ్చేసి ఎన్ని రోజులున్నా ఎన్ని సంవత్సరాలున్నా ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఈ జాకెట్ స్పెషాలిటీ ఓన్లీ థ్రెడ్ మాత్రమే పెట్టేసి నేను డిజైన్ చేశాను కాబట్టి ఇలానే ఉంటుంది. మనము కుందన్స్ పెట్టేస్తే అక్కడక్కడ నల్లగా అయిపోతుందని చెప్పేసి ఓన్లీ చెమ్కీలు పెట్టేసి థ్రెడ్ పెట్టేసి ఇలా డిజైన్ చేశానండి. ఇలా డిజైన్ చేశాను అనమాట. చాలా బాగుంటుందండి ఈ జాకెట్ అయితే. ఈ జాకెట్ని అయితే ఒక 3-4 చీరల మీదకి అయితే కట్టేస్తుంది మా అత్త అయితే. ఎందుకంటే రెడ్ ఉంది, గోల్డ్ ఉంది, అలాగనే చెమ్కీలు కూడా మల్టీ కలర్ చెమ్కీలు అయితే పెట్టేశాను. మల్టీ కలర్ కాబట్టి అన్ని చీరల మీదకి సెట్ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి ఈ జాకెట్ అయితే. హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చేసాను అనమాట. ఇలా అక్కడక్కడ బుట్టీస్ ఇక్కడ ఇలా ఇచ్చేసాను. నా చేతులతో నేనే నేర్చుకొని స్వయంగా వేశానండి ఈ జాకెట్లన్నీ. ఇంకా మామూలుగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వేశాను అనమాట. ఇక నెక్స్ట్ కట్ వర్క్ చీరని అయితే కుట్టానని చెప్పాను కదండి. నేను నా చేతులతో చీర తెచ్చేసుకొని కట్ వర్క్ అయితే ఇచ్చేసి చీర అంతా డిజైన్ చేసుకున్నానండి. ఇలా అంతా చుట్టూ అంతా ఇలానే వస్తుందండి చీరకంతా. అక్కడక్కడ ఇక్కడ బుట్టీస్ ఇచ్చాను. ఇంకా చీర అంతా ఇలా ఉంటుంది. చీరకంతా ఇలా వేసేసాను. ఇంకా కొంగు పాట అయితే ఇలా వేసేసాను అనమాట. ఇలా కొంగు పాట అయితే కట్ వర్క్ ఇలా ఇచ్చేసాను. చాలా బాగుంటుందండి ఈ చీర అయితే. కొంచెం డల్గా ఉన్నట్టుగా ఉంటుంది కానీ ఇవి సిల్వర్ కలర్ బీడ్స్ కాబట్టి నేను ఇచ్చింది బాగా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. టాజిల్స్ కూడా వేసానండి అక్కడక్కడ బాగుంటుందని చెప్పేసి ఇలా టాజిల్స్ కూడా వేసాను అనమాట. దీని బ్లౌజ్ వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను సిల్వర్ కలర్ తీసుకున్నాను కాబట్టి సిల్వర్ కలర్ బ్లౌజ్ అయితే నేను ఇక్కడ స్టిచ్ చేసుకున్నాను. ఈ బ్లౌజు నెట్ తీసుకొచ్చి నెట్ ఇక్కడ కుట్టేసుకొని హ్యాండ్స్కి మాత్రం ఈ చీరలోనిది కట్ చేసి ఇలా ఫ్లవర్ లాగా డిజైన్ చేశాను. ఈ ఫ్లవర్ చాలా బాగుంటుందండి. అంతా సిల్వర్ కలర్ బీడ్స్తోనే అంతా డిజైన్ చేసేసాను. కింద కట్ వర్క్ ఇలా ఇచ్చేసాను అనమాట. ఇలా కట్ వర్క్ లాగా ఇచ్చేసాను. పఫ్ అయితే పెట్టేశానండి కొద్దిగా బాగుంటుందని చెప్పేసి. ఇంకా అంతా నార్మల్గా ఇదంతా కూడా బాడీ పార్ట్ అంతా కూడా సిల్వర్ కలర్ నెట్ క్లాత్ తీసుకొచ్చి డిజైన్ చేసి ఓన్లీ హ్యాండ్స్కి మాత్రం ఇలా డిజైన్ చేసేసాను. చాలా బాగుంటుందండి లుక్ వైజ్ కూడా. అదే ఇలా చూశారు కదండి. నేను నా చేతులతో నేర్చుకొని వేసినటువంటి మగ్గం వర్క్ బ్లౌజులు అయితే ఎలా ఉన్నాయండి, ఎలా ఉన్నాయో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. కొంచెం సింపుల్గా ఉంటాయి, హెవీగా వేయలేకుండా కూడా సింపుల్గానే వేసుకొని కొంచెం డబ్బులు అయితే మిగిలించుకున్నాను కదండి. ఈ మగ్గం వర్క్ బ్లౌజులు స్టిచ్ చేసుకొని ఖాళీగా ఉన్నప్పుడు నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను యూట్యూబ్లో చూసి ఇలాంటి మగ్గం వర్క్ నేర్చుకొని నా బ్లౌజులకి అయితే నేను స్టిచ్ చేసుకున్నానండి. ఇంకా అంతకన్నా మనకు సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందా, మన చేతులతో మనం ఏది చేసుకున్నా కూడా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా. మన చేతులతో చేసుకున్నామని సాటిస్ఫాక్షన్ అయితే నాకైతే వచ్చిందనమాట. మీరు కూడా ఏదైనా ఇంట్రెస్ట్గా మీకు ఏదైనా పని మీద ఏదో ఒక పని అయితే ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు కదా. ఆ పని మీద శ్రద్ధ పెట్టేసి మనం ఏదో ఒక పని కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు కూడా ఖచ్చితంగా నేర్చేసుకొని మీ పనులు అయితే చేసేసుకుంటారు. వేలకు వేలు పెట్టి బయట ఇచ్చేదానికంటే మనం నేర్చుకొని మనం ఇంట్లో డబ్బులు మిగిలించుకునేది చాలా మంచి అవకాశం కదండి. మనకు ఎంతో ఉపాధి కలిగే వీడియోలన్నీ మన యూట్యూబ్లో దొరుకుతాయండి. ఆ ఉపాధి గల వీడియోస్ని మీకు ఇంట్రెస్ట్ ఉన్న వీడియోస్ అన్ని చూసుకుంటూ మీరు కూడా మీకు నచ్చిన పనిని అయితే చేసుకుంటూ హ్యాపీగా ఉండండి. నేను మహిళా దినోత్సవం సందర్భంగా నేను సాధించిన విజయాలను అయితే మీకు చూపించండి. విజయం అంటే ఏమీ లేదులేండి, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను కాబట్టి కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపించింది అనమాట. నేను నేర్చుకున్న పనిని మహిళా దినోత్సవం సందర్భంగా మీతో షేర్ చేసుకున్నానండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్.